మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నీరుగార్చే కుట్ర బీజేపీ చేస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ పేదలకు ఉపాధి లబ్ధి చేకూరేలా నాటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేసి తీసుకొచ్చింది. 100 రోజుల ఉపాధి హామీ పథకంను నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నీరుగార్చి ఎత్తేసే కుట్రలు చేస్తోందని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆరోపించింది. మలక్పేట నియోజకవర్గంలోని అక్బర్ బాగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం మలక్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఖాలేద్ సైఫ్ ఉల్లా ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగులకు ఉపాధి కొరకు నాటి పథకాన్ని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తీసుకువచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంను ఎత్తేసేందుకు నేడు కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించింది. మహాత్మా గాంధీ నెహ్రూ పేరు ఉంటే బీజేపీ వెన్నులో వణుకు పుడుతోందని 3 దఫాలుగా అధికారానికి వచ్చిన బీజేపీ ఇప్పటికే పలు పథకాలను నీరుగార్చి ఎత్తేసిన తీరును 100 రోజుల ఉపాధి హామీ పథకంను ఎత్తేస్తోందని అన్నారు. తీసుకొచ్చిన కొత్త పథకం ఒకటి పేదల మీద పెద్ద ముదిబండలాగా మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మన్రేగా ఏదైతుందో ఇది భారతదేశంలో ఉన్న చాలా పేద ప్రజలకు ఒక ఎంప్లాయ్మెంట్ రైట్నిచ్చింది. దాంతో 7 కోట్ల ఫ్యామిలీస్ దేశం మొత్తం మీద రూరల్లో ఉన్న ప్రతి పేదవాడు 100 డేస్ ఒక సంవత్సరంలో 100 రోజుల వర్క్ గ్యారంటీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంతోపాటు మినిమం వేజ్ గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతి పేదవాడి హక్కు మినిమం గ్యారంటీ వర్క్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గారు హయాంలో సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించింది. మీరు చూసిర్రు, గత కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది కోవిడ్తో చనిపోయారు. మన్రేగా ఉండడం వల్ల కోట్ల మంది ఆకలి నుంచి బయటపడి బతకగలిగారు. మన్రేగా లేనప్పుడు లేకుంటే కొన్ని కోట్ల మంది తిండి లేక చనిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. సో అది కాంగ్రెస్ పార్టీ చాలా దూరదృష్టితో తీసుకొచ్చిన ఈ పథకం. ఇది దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి విలేజ్ స్థాయిలో రూరల్లో ఉన్న ప్రతి అన్ఎంప్లాయిడ్కి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ స్కీమ్ 100 డేస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ స్కీమ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీన్ని నీరుగార్చడానికే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం. దానివల్ల కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయిడ్స్ కాబోతున్నారు. రూరల్లో ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సిటీస్కి మైగ్రేట్ కావడం జరుగుతుంది. సిటీ మీద దాని బర్డెన్ పడడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్న యువత కూడా ఒక ఎంప్లాయ్మెంట్ మీద నష్టం జరగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు రూరల్ ఏరియాస్లో వర్కర్స్ లేనప్పుడు, పనిచేసే వాళ్ళు లేనప్పుడు అది రైతు పైన, ఫార్మర్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఫార్మర్ అనే దేశానికి ఒక వెన్నుముక. వాళ్లకు సపోర్ట్గా ఉండడానికే ఈ లేబర్ అనేది చాలా అవసరం పడుతుంది. కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా అవసరం పడుతుంది. దేశంలో చాలామంది డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మన్రేగాతో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ అప్గ్రేడ్ అయింది. ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకు వచ్చే ఆ వేజెస్ వల్ల వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలిగారు, చదివించగలిగారు. దాని తర్వాత వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బాగా పెరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ మీద 100% అది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోయినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన స్కీమ్లో గ్యారంటీ అని ఓడలేదు. మన్రేగాలో గ్యారంటెడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. బట్ వెన్ కమ్స్ టు ద ప్రజెంట్ గవర్నమెంట్ విచ్ హాస్ టేకెన్ అ న్యూ డిసిషన్ ఇన్ దట్ దెర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్. సో విత్ దట్ definitely there is no guarantee that they are going to give employment or guarantee for poor people. సో దీనివల్ల ఏమో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఏం చేసలేదు. ఇంకో విషయం ఏంటంటే వెన్ కమ్స్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏది ఉందో అది 100% ఈ గ్యారంటీ స్కీమ్లో కాంట్రిబ్యూషన్ ఉండేది, డబ్బులు ఇచ్చేది. బట్ వెన్ కమ్స్ టు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా 40% ఇది ఇవ్వాలంటుంది. స్టేట్ గవర్నమెంట్ 40% ఇవ్వాలన్నప్పుడు దేశంలో చాలా స్టేట్స్ అప్పుల్లో ఉన్నాయి. సో
ఈ అప్పుల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు ఈ స్కీమ్లో ఆ 40% కాంట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టము. దీని మతలబ్ ఏంటి? एग्रीकल्चर से आता है। जब एग्रीकल्चर लेबर पूरा शहर में आ जाता है तो गांव में खेतीबाड़ी कौन करेंगे? अगर खेतीबाड़ी नहीं करेंगे तो फिर डिमांड और सप्लाई इक्वल नहीं रहेंगे। तो अब कोविड का एग्जाम्पल लीजिए, जैसे अकबर साहब बता रहे थे कि कोविड में जब सारी दुनिया क्राइसिस में आ गई, हिंदुस्तान में वो क्राइसिस नहीं दिखी, क्योंकि मनरेगा की वजह से लोग गांव में ही थे, उन लोगों को फिक्स्ड घर बैठे इनकम मिल रही थी। और काम क्या कर रहे थे? वो काम कर रहे थे जो पंचायत डिसाइड कर रही थी। गांव के जो 5 पंच हैं वो डिसाइड करते थे कि क्या काम क्या होना है। कहीं कहीं पानी का तालाब बना लिया, कहीं गवर्नमेंट स्कूल की दीवार बना ली, तो सब उससे गांव भी डेवलप हो रहे थे। अब बीजेपी ने इसको सारा चेंज कर दिया और ये राइट टू एक्ट जो है सारे हिंदुस्तान में लागू था, हर रूरल एरिया में हर आदमी के लिए था। अब वो बीजेपी कह रही है कि वो डिसाइड करेंगे कि कहाँ लागू करना है, वही लागू करेंगे जहाँ वो लागू करना चाहते हैं, या उनके स्टेट में लागू करेंगे। जहाँ पे उनके स्टेट पावर में नहीं है या उनके एमएलएस नहीं है वहाँ पे लागू नहीं करेंगे। तो इससे और ख़तरा हो सकता है। तो कांग्रेस गवर्नमेंट इसके खिलाफ हम लोग एहतजाज कर रहे हैं। लोग ज़्यादातर ये मानते हैं कि ये तो गांव का मसला है। देखिए, हिंदुस्तान में हर हिंदुस्तानी भाई भाई है। अगर गांव के भाइयों को तकलीफ होगी तो क्या शहर के लोग उनका साथ नहीं देंगे? तो हैदराबाद क्योंकि अर्बन है तो वहाँ पे उसका इम्पैक्ट ज़्यादा ना भी दिखे, बट हम लोग हमारे गांव के भाइयों के साथ हैं, इसलिए हम लोग यहाँ एहतजाज कर रहे हैं। एक शहरों पे भी ये इम्पैक्ट हो सकता है कि अगर गांव में काम नहीं है और गांव के सारे लोग क्या करेंगे, ये समझ के शहर को माइग्रेट हो जाएंगे, शहर में काम मिलेगा। जब शहर में काम मिलेगा, जब सब लोग आ जाएंगे, शहरों में ही एम्प्लॉयमेंट इश्यूज बहुत ज़्यादा है। जब वो लोग आ जाएंगे तो और एम्प्लॉयमेंट इश्यूज यहाँ पे बढ़ जाएंगे, तो उसको शहर में फिर ये डिस्टर्बेंस आ जाएगा एम्प्लॉय में, वो एक प्रॉब्लम होगा।